ఈరోజు యూఎస్లో ఇద్దరు అమ్మాయిలు మాల్కి వెళ్ళి ఎక్కువ బిల్ అయినా కూడా $155 బిల్ అయితే $8 ఎంతో పే చేసి ఆ వస్తువులన్నీ బిల్ కట్టకుండా తెచ్చేసుకున్నారని న్యూస్లో వచ్చిందండి. అసలు ఇద్దరు ఆడపిల్లలు యూఎస్లో ఇలాంటి పని చేశారంటే చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే ఆ వీడియో చూడగానే. ఆ న్యూస్లో విన్నాను నేను. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఆడపిల్లలు ఎవరైనా సరే అండి, మగపిల్లలైన ఇంతకుముందు మగపిల్లలు కూడా ఇలాగా ఏదో కేసులో ఇరుక్కున్నారు. ఇలాగే బిల్లు కట్టకుండా ఎక్కువ అమౌంట్ అయితే తక్కువ కట్టి బిల్లు కట్టారని వాళ్ళేమో పోలీసులకు చెప్పారు. అది కేసు అయింది. వాళ్ళేమో జైలుకి పంపిస్తూ ఉన్నారు. మేము మనీ పే చేస్తామని చెప్పినా కూడా వాళ్ళని కేసు ఫైల్ చేశారని చెప్పారు. ఎంత బాధాకర విషయం అండి. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఎంత బాధపడతారు చెప్పండి. ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు యూఎస్కి పంపించే వాళ్ళు మగపిల్లలు అవనివ్వండి, ఆడపిల్లలు అవనివ్వండి, ముందు పంపించేశారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది మీరు ఒకటికి 10 సార్లు అడిగి, అమ్మ నీకు నచ్చకపోతే వచ్చేయండి అమ్మ, వద్దు లేదా వచ్చేయండి పోనీలే అని చెప్పేసి అక్కడే ఏదో ఒకటి చేసుకుందామని అన్నా సరే తిరిగి వచ్చేయమని అన్నా చెప్పండి. అంతేగాని వాళ్ళని పాపం ఇలాంటి ఇబ్బంది వాళ్ళు అలా చేశారంటే వాళ్ళని తప్పు పట్టడానికి లేదండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేశారో, వాళ్ళు చదువుకున్న పిల్లలే కదా, ఇలా చెయ్యాలని ఎవ్వరూ అనుకోరు కదా. అది నేను ఏంటంటే ప్రతిదీ అక్కడికి వెళ్ళిన పిల్లలు ఏంటంటే అక్కడ వచ్చే డాలర్కి ఇక్కడ మన ఇండియా డబ్బులతో లెక్కేసుకుంటారు. ఆ అమ్మాయి రూ. 80 అంటే మనకి $1 అంటే రూ. 80 అన్నా కదా అమ్మో అన్నట్టు. ఏ వస్తువు కొనాలన్నా కూడా కొత్తగా వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఎవరైనా సరే మనకి ఇక్కడ డబ్బులతోటి కంపేర్ చేసుకునేసరికి వాళ్ళకి ఎక్కువలాగా అనిపిస్తుంది. ఖర్చు పెట్టాలన్నా కూడా ఏదైనా కొనుక్కు తినాలన్నా కూడా అమ్మ ఆ డబ్బులతో లెక్కేసుకుని అమ్మో ఇంత డబ్బులా అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తారు తినడానికి కూడా. అలా పస్తులుండి మ్యాగీ ప్యాకెట్లు తిని, బిస్కెట్లు తిని, బ్రెడ్లు తిని కడుపు నింపుకునే పిల్లలను కూడా చూస్తున్నాం మనం. మాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా తెచ్చుకున్నారని అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు మెయిన్. పేరెంట్స్ అయ్యో మా అమ్మ మా నాన్న ఇలాగ అంత అప్పు చేసి మమ్మల్ని పంపించారు కదా, ఇప్పుడు నేను ఇలా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఏమనిపిస్తుంది, వెళ్ళినా పరువు పోతుంది, మళ్ళీ ఎడ్యుకేషన్ ఎటు కాకుండా అయిపోతుంది అన్న ఇదే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఇవన్నీ తర్వాత ఏం జరుగుతాయి అనేది మాత్రం ఆలోచించరండి. ఇప్పుడు చూడండి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. పేరెంట్స్ చాలామంది పిల్లలు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. నాన్న మీకు నచ్చకపోతే ఉండలేకపోతే వచ్చేయండి నాన్న, ఏదో పని ఇక్కడే చేసుకుందాంలే అని మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉంటే అదొక ధైర్యం కదండి ఎంతైనా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, కేసు అయ్యింది అంటున్నారు, జైల్లో పెడతామంటున్నారు. అక్కడ మన ఊరు కానీ దేశం కానీ దేశం, మనకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు. అక్కడ ఏం జరుగుతుందో మెయిన్ తెలీదు. పైగా డబ్బులు కూడా మనకు అక్కడ డాలర్ లెక్కలో ఖర్చు పెట్టాలంటే చాలా అవుతుంది. అసలు ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుందండి. ఆ పేరెంట్స్ ఎంత అల్లాడిపోతున్నారో కదా. ఆ పిల్లలు పాపం ఎంత కష్టంలో ఉండి ఆ పని చేశారు. వాళ్ళు కడుపు నింపుకోవడానికి ఆ సరుకులే కదా వాళ్ళు తీసుకున్నది కూడా. ఆ వస్తువులు అంటే అవి అవి మనం యూజ్ చేసుకుని తినడానికి సంబంధించినవి. అలాంటివి వాళ్ళు చేశారంటే పాపం వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉండి ఆ పని చేశారా అని కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయమే. అక్కడ అక్కడ ఎక్స్పీరియన్స్ తెలియక పాపం వీళ్ళు ఏదో లేదు మనం దొరకంలే అనుకుని ఏదో అంటారు చూసారా, ఆకలితోటి దొంగతనం చేసేవాడండి, నేను ఆకలితో చేశానని ఇలా ఏవో చెప్తుంటారు చూసారా సామాన్. అలాగా పాప మా పిల్లలు చేశారంటే ఎంత ఆకలితో ఉండే చేశారో, ఎంత ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ దగ్గర మనీ లేక పేరెంట్స్ పోన్లే ఈ డబ్బులన్నా మిగులుతాయి కదా అన్న ఆలోచనతో చేశారు. దేనికో దానికి పాపం చేసి ఉండొచ్చు, వాళ్ళని తప్పుపట్టడానికి లేదండి. కానీ పేరెంట్స్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. అక్కడ ఉన్న పిల్లలకి కొంచెం ఒకటికి 4 సార్లు మీరు అడిగి తెలుసుకోండి. పిల్లలు మీరు ఉండగలుగుతున్నారా లేదా, ఏంటి తిన్నారా ఫుడ్డు. చాలామంది పిల్లలు అబద్ధం కూడా చెప్తుంటారండి. మీరు భోజనం చేసావా తిన్నావా అని అడిగితే తిన్నాను, లేకపోతే ఇది తిన్నాను అది తిన్నాను అని చెప్తారండి. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో ఆకలితో ఉంటే అన్నట్టు ఏదో ఒకటి చెప్పేసుకొని అలా గడిపేసుకుంటుంటారు. కానీ వాళ్ళు అక్కడ ఆకలి బాధ మెయిన్ ఆకలండి. అక్కడ ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నాకు తెలిసిన మా అబ్బాయి ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. మెయిన్ ఆకలి బాధ అండి అక్కడ. మన ఫుడ్ దొరకదు మళ్ళీ ఇక్కడ మనకు ఒక $30 పెడితే బయట టిఫిన్ దొరుకుతుంది, కానీ అక్కడ అలా దొరకదు కదండి. అసలు మెయిన్ ఆకలి కోసమే వాళ్ళు ఏం చేసినా చేస్తారండి. ప్రతి డాలర్ని కూడా మన డబ్బులతో లెక్కేసుకొని వాళ్ళు ఈ పూట తినకపోతే ఏదో ఒకటి తినేస్తే అయిపోతుందని బ్రెడ్ అవి తిని ముందు మెయిన్ హెల్త్ కూడా పాడైపోతుందండి. అలా ఆ బ్రెడ్లు అవి తిని పిజ్జాలు అవన్నీ తింటుంటే ఆ బ్రెడ్ ముక్కలు తింటే ఎంతసేపు అని ఓపిక మనకి బాడీకి అన్నీ సహకరిస్తాయి చెప్పండి. మెయిన్ ఆరోగ్యం కూడా పాడైపోతుందండి. ఒకటికి 4 సార్లు మీ పిల్లల్ని అప్పులు చేసి పంపించామని వాళ్ళకి పదే పదే ప్రెషర్ పెట్టకుండా
వాళ్ళు ఒకళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉంటే కనుక కనీసం రిటర్న్ అన్న తెప్పించేసేయండి ఆ పిల్లల్ని. పోతే పోయిందనుకొని ఏదో కష్టం చేసుకొని ఆస్తులు అమ్ముకున్న అప్పులు తీర్చుకోవచ్చు. మేము అప్పులు చేసాము కట్టాము అని బలవంతంగా మాత్రం ఉంచకండి. అలా బలవంతంగా ఉంచడం వల్ల మొత్తానికి మన పిల్లలు దూరం అయిపోయే పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళని మీద చూసి మీ పిల్లల మీద మీకు ఏమాత్రం అనుమానంగా అనిపించినా వాళ్ళు ఉండలేను అని ఒకసారి చెప్పినా కూడా తిరిగి వచ్చేసే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే నాకు ఈవేళ వార్త వినగానే చాలా మనసు కరిగిపోయిందండి. ఆ పిల్లలు ఆడపిల్లలు, పైగా మన తెలుగు పిల్లలు అని చెప్తున్నారు. అసలు చాలా బాధేసింది. ఒకసారి పేరెంట్స్ పంపించే ముందు ఆలోచించండి. ఎవరైనా పంపించాలనుకునే వాళ్ళు, ఒకవేళ ఆల్రెడీ పంపించిన వాళ్ళు ఉంటే మీ పిల్లల మనస్తత్వం తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళు ఉండగలరా లేరా, ఆ ఫుడ్కి అలవాటు పడగలరా, పైగా అక్కడ లోన్లీ ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఎవరు పెద్దగా మాట్లాడే వాళ్ళు ఉండరు ఇక్కడ. అలా ఉండగలరా లేరా అని అవన్నీ గమనించండి ఒక్కసారి ప్లీజ్. పేరెంట్స్ మన పిల్లల దూరం అయితే ఇంకా మనం ఉన్నా లేకపోయినా ఒకటేనండి. వాళ్ళ కోసమే మన జీవితం. వాళ్ళు లేకపోతే మనం లేనట్టే. ఒకసారి ఆలోచించండి.